హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై బ్లాగ్స్ ప్లానెట్. నేను మీ శిరీష. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పనీర్ మసాలా కర్రీ. దీనికోసం 200 గ్రాముల పనీర్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలి పెట్టి ఈ పనీర్ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ముక్కల్ని రూమ్ టెంపరేచర్ ఉన్న మంచినీళ్ళలోకి తీసుకోవాలి. ఈ కర్రీకి మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు టమాటా ప్యూరీ, 1.5 కప్పు ఉల్లిపాయల తరుగు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ మిగిలిన ఆయిల్లో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 1.5 స్పూను ధనియాల పొడి, 1 వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఈ టమాటా ప్యూరీని మగ్గించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత నీళ్ళలో వేసిన పనీర్ ముక్కల్ని నీళ్ళతో సహా కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి, కొద్దిగా గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పనీర్ మసాలా కర్రీ రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.